ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఈ కొత్త సంస్థలకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు, తమ సేవలను రాష్ట్రంలో విస్తరించేందుకు ముందుకు వస్తూ ఉండడం వాసులకు శుభ పరిణామంగా చెప్పవచ్చు. కొత్త సంస్థలు రావడంతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. అలాగే ఇతర ఆర్థిక సేవలకు సంస్థలు వస్తే ప్రజల అవసరాలకు వేగంగా తీర అవకాశం లభిస్తుంది. తాజాగా మరొక సంస్థ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టేందుకు సిద్ధమైంది. అదే రూరల్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ ద్వారా క్షేత్రీయ గ్రామీణ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ తాజాగా ఏపీ గ్రామీణ ప్రాంత ప్రజలకు శుభవార్త అందించింది. ద్వారా కేజీఎఫ్ఎస్ ఆర్థిక సేవా సంస్థ ఆంధ్రప్రదేశ్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నట్లు, త్వరలోనే తమ సేవలను ఏపీలో ప్రారంభిస్తామని, ఏపీలో తమ సేవలను విస్తరించేందుకు గ్లోబల్ జెండర్ స్మార్ట్ ఫండ్ పోర్ట్ఫోలియో మేనేజర్ ఫుల్ జంప్ నుంచి $10 మిలియన్ అంటే భారత కరెన్సీ మొత్తం సుమారు 83 కోట్ల నిధులను సమీకరించినట్లు ద్వారా కేజీఎఫ్ఎస్ ఎండి సిఇఓ ఎల్విఎల్ఎన్ మూర్తి తెలిపారు. ఈ $10 మిలియన్ $5 మిలియన్ సబార్డినేటెడ్ రుణాన్ని, $5 మిలియన్ సీనియర్ సెక్యూర్ రుణాన్ని, ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్లు కలిగి ఉన్నట్లు తెలిపింది. సమీకరణ ద్వారా వచ్చే నిధులతో వచ్చే మహిళా లబ్ధిదారులకు మైక్రో ఎంటర్ప్రైజ్ రుణాలు అందించడానికి ఉపయోగించే కంపెనీ సోమవారం ఓలో విడుదల చేసింది. ట్రిపుల్ జంప్తో భాగస్వామ్యం ఏర్పరచుకోవడంతో మా ఆర్థిక మూలాలను మరింత బలోపేతం చేస్తుంది. తక్కువ ఆదాయ వనరుల వర్గానికి ఆర్థిక పరిష్కారాలు అందజేస్తాం. ట్రిపుల్ జంప్ నుంచి సేకరించిన 83 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంత మహిళలకు సూక్ష్మ రుణాలు అందిస్తాం. వీటి ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు మా వంతు కృషి చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టడం ద్వారా దేశంలో మొత్తం 11 రాష్ట్రాల్లో మా సేవలు ప్రారంభమవుతాయి. త్వరలోనే మరిన్ని రాష్ట్రాలకు మా సేవలను విస్తరించేందుకు కృషి చేస్తామని ద్వారా కేజీఎఫ్ ఎండి సిఇఓ ఎల్విఎల్ఎన్ మూర్తి తెలిపారు.